శ్రీమాత్రే నమః. 2025 మేషరాశి యొక్క జాతక ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025 జనవరి నెలలో జరగబోయే అద్భుతాలు ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే ఉండబోతుంది. మేషరాశి జాతకులకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మహర్దశ నడవబోతుంది. మే నుండి తృతీయ స్థానం నందు బృహస్పతి సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయస్థానమందు సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి లాభస్థానం నందు, కేతువు మే నుండి పంచమ స్థానమందు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి 2025 మధ్యస్థం నుండి చెడు ఫలితములు అధికంగా ఉన్నవి. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇబ్బంది కలుగును. భ్రాతృస్థానంలో గురు ప్రభావం వలన సోదరులు, బంధుమిత్రులతో భేదాభిప్రాయము కలుగును. అనుకున్న పనులు ఆలస్యమగును. అయితే వివాహ ప్రయత్నాలు ఫలించిన ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, చికాకులు అధికమగును. వ్యాపారస్తులకు ధన నష్టము అధికముగా ఉండను. అప్పుల బాధలు పెరుగు సూచనగా ఉన్నది. మేషరాశి వారి కోసం 2025 సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు తీసుకువస్తుంది. ఈ ఏడాది మీరు చేసుకోవడానికి సమర్థంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవటం ముఖ్యం. మేషరాశి విద్యార్థులకు 2025 సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరం. మధ్యస్థ ఫలితాలు కలుగవచ్చును. మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితములు ఏర్పడుచున్నవి. మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును. విమర్శలు, అవమానాలు పెరుగుదును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోర్టు వ్యవహారాలు, సమస్యలు, చికాకులు కలిగించెను. భగవత్ కార్యక్రమాలు చేర్చగలరు. అవసరానికి తగిన ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా లభించును. ఈ సంవత్సరం విద్యార్థుల్లో కొంత శుభ ఫలితములు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం. సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును. ఏలినాటి శని ప్రభావం, గురువు తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాల వలన, ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరుగునను. ఇబ్బందులు తప్పవు. 2025లో మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవటం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించును. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. విద్యార్థులు తమ చదువులు ప్రగతిని సాధిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు. వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పాటించండి. శనివారం రోజు నవగ్రహాలయంలో శని తైలాభిషేకం చేసుకోవటం మంచిది. మేషరాశి వారికి ప్రారంభం నుండి ఏప్రిల్ మధ్య వరకు మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలను దారితీస్తుంది. సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అని సూచిస్తున్నారు. మీ తర్వాత నెల బృహస్పతి, ఇది 2వ ఇంటి నుండి 3వ ఇంటికి మారుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కొనసాగుతుంది. మే తర్వాత లాభాల ఇంట్లోకి రాహు సంచారం లాభ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒత్తిడి లేకుండా ఉండటానికి మీరు తగినంత నిద్రపోయేలాగా చూసుకోండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీ ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా శారీరక శ్రమ లేదా శ్రమను శ్రమలేఖనం చేయండి. మేషరాశి వారి విద్య పరంగా సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఉన్నతి విద్య గ్రహమైన బృహస్పతి మధ్యకాలం వరకు సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఈ కాలం ముఖ్యంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులకు మరియు టూరిజం, ట్రావెల్స్, మాస్ కమ్యూనికేషన్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి సానుకూల ఫలితాలను ఆశించే వారికి ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి జాతకులు వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు దృక్పథం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆశాజనక లాభాలు ఉంటాయి. మీ కృషి మీ వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి వెళ్ళడం కొందరికి సమస్యలను వస్తాయి. వారి స్వస్థలం లేదా మూలం నుండి దూరంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలను చూడటం కొనసాగిస్తారు. విదేశాలలో వ్యాపార నిమగ్నమై ఉన్న వ్యక్తులు లేదా విదేశీ కంపెనీలలో కలిసి పనిచేసే వ్యక్తులు కూడా అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. అయితే ఇతరులు సాపేక్షంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మేషరాశి వారికి 2025 సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉన్న కాలం ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకుంటే శని యొక్క స్థానం కారణంగా మీరు అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆఫీస్ ఆధారిత పనుల కంటే ప్రయాణం లేదా ఫీల్డ్ వర్క్తో కూడిన ఉద్యోగాలు ఉన్నవారు తమ ప్రయత్నాలు తగిన ఫలితాలను చూస్తే అవకాశం ఉంది. మరోవైపు ఇతరులు కొన్ని అడ్డం కూడా ఎదుర్కోవచ్చు. టెలికమ్యూనికేషన్స్, కొరియర్ సేవలు మరియు ప్రయాణ సంబంధిత కార్యాలయాలు వంటి రంగాలలో ఉద్యోగులు మే తర్వాత సానుకూల ఫలితాలు సాధించడం కొనసాగిస్తారు. అయితే ఇతర రంగాల్లో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది. మేషరాశి స్థానికులు సగటు కంటే మెరుగ్గా ఉండే ఆర్థిక దృక్పథాన్ని పొందుతారు. మేషరాశి 2025 సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలను దారితీస్తుంది. సంపదను కూడబెట్టుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయని సూచిస్తున్నాయి. మేషరాశి వారికి 2025 సంవత్సరం ప్రేమ ఇంకా సంబంధాలలో మిశ్రమ ఫలితాలను తెచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు 5వ ఇంటిపై శని యొక్క అంశం సాధారణంగా ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతరులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మే తర్వాత 5వ ఇంట్లో కేతువు ప్రభావం భాగస్వాముల మధ్య అపార్థానికి కారణం కావచ్చు. అటువంటి సందర్భాలలో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారించడానికి నమ్మకం ఇంకా విధేయతను కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు లేకుండా ఉంటే మీరు మీ బంధంలో బలహీనతలను అనుభవించవచ్చు. మేషరాశి జాతకులకు వివాహ వయస్సులో ఉన్నవారికి ఇంకా జీవిత భాగస్వామిని చురుకుగా కోరుకునే వారికి 2025 ఒక మంచి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు 2వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కుటుంబ సభ్యుల పెరుగుదలకు దారి తీయవచ్చు. వివాహానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మే నెల మధ్యకాలం తర్వాత 7వ ఇంటిపై బృహస్పతి యొక్క 5వ అంశం జీవిత భాగస్వామిని
కనుగొనే అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది. వైవాహిక జీవితం పరంగా 2025 సానుకూల ఫలితాలను తెస్తుంది. మేషరాశి వారికి 2025 కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సర ప్రారంభం ఆశాజనకంగా కనిపిస్తుంది, కానీ సంవత్సరం చివరి భాగంలో కుటుంబ సభ్యులు మధ్య కొంత అసమర్థత చూడవచ్చు. కుటుంబ సభ్యుల నుండి అసమర్థత, మొండితనం వల్ల ఇది సంబంధించవచ్చు. పరిస్థితిని మెరుగుపరచడానికి తాత్కాలిక చర్చలలో పాల్గొనడం, ఇంకా అనవసరమైన వాదనలను నివారించడం చాలా ముఖ్యం. గృహ జీవితం పరంగా ఈ సంవత్సరం మీ ఫలితాలను చూస్తారు. మీరు మీ అవసరాలను అలాగే ప్రయత్నాలను అనుగుణంగా మీ ఇంటిని మెరుగుపరచడానికి పనిచేస్తారు. పెద్ద అంతరాయాలు అసంభవం అయితే మీ అంకిత భావం, మీ భద్రత మరియు మీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి సానుకూల దేశీయ వాతావరణము నిర్వహించడానికి సహాయపడతాయి. మేషరాశి జాతకులకు భూమి అలాగే ఆస్తి విషయాలకు సంబంధించి సగటు ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు ఇప్పటికే భూమిని కలిగి ఉండి అక్కడ నిర్మించాలి అనుకుంటే మీరు దీన్ని చేయగలరు. ముఖ్యమైన కొత్త విజయాలు సాధ్యం కానప్పటికీ ఈ ప్రాంతంలో నిరంతరం ఇంకా నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చివరికి విజయానికి దారి తీయవచ్చు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాలలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది. మేషరాశి వారు మిశ్రమ ఫలితాల కోసం సుందరాకాండని పఠించండి. ప్రతి గురువారం ఆలయంలో బేషన్ లడ్డూలను సమర్పించండి. దుర్గామాతను మనసులో స్మరించుకోండి మరియు గౌరవించండి. ఇంకా ప్రతి 3వ నెలలో ఒక అమ్మాయికి భోజనం ఏర్పాటు చేయండి. మేషరాశి వారికి ప్రారంభంలో మీ వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో కుటుంబాలు మరియు శ్రేయస్సును తెస్తుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యుల ఆమోదం పొందవచ్చు. ఒంటరిగా ఉన్నవారు తమ జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు. మీ జీవితంలో కొత్త ప్రేమ విత్తనాలు మొలకెత్తుతాయి. సంవత్సరం మధ్యలో ప్రేమతో మునిగిపోతారు. మీరు ఈ కొత్త అనుభూతులు చాలా ఆనందిస్తూ కనిపిస్తారు. ఈ సంవత్సరంలో మీరు ప్రేమలో ఆశ మరియు నిరాశ రెండిటిని చూస్తారు. ఈ రెండు సంబంధాలను కాపాడుకోగలగాలి. సంతోషం మరియు దుఃఖం అనేది జీవితంలోని రెండు అంశాలు మరియు కొన్నిసార్లు మనం ఆనందాన్ని పొందుతాము మరియు కొన్నిసార్లు మనం దుఃఖాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అది మీ ఆలోచన విధానం బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ మీకు ఎంతో ఓపిక అవసరం. మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఎక్కడా మనకి లోటు అనేది ఉండిపోతుంది. ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు, మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుంది అని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ చివరికి మీరు ఫలితం దక్కుతుంది. మేషరాశి వారికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మధ్యకాలంలో లాటరీ తగలబోతుంది. అది కూడా పెద్ద మోతాదులో రాబోతుంది. ఒకప్పుడు మీరు మీ దగ్గర డబ్బు ఎంత స్థిరంగా ఉండేది. ఇప్పటి వరకు మీరు డబ్బుకు పడ్డ సంబంధించిన సమస్యలను ఇబ్బందులను గురయ్యారు. కానీ ఈ 2025 సంవత్సరంలో మీకు ఎంతో మంచిగా ఆదాయం, ఆర్థిక పురోగతి ప్రతి ఒక్కటి మీకు లాభదాయకంగా ఉంటుంది. చూశారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి.